మేడం ఇప్పటికే రాజకీయాల్లో మీరు చాలా బిజీగా ఉన్నారు. అయితే ముందు నుంచి మీకు సేవా రంగం మీద చాలా ఆసక్తి ఎక్కువ. నేను అనేక సేవా కార్యక్రమాలు గృహిణిగా ఉన్న సమయంలోనే చేశానని చెప్తా ఉన్నాను. ఇప్పుడు పొలిటికల్‌గా మీరు బిజీ అయిన తర్వాత కూడా ఆ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారా? అంటే ఇటీవల మీరు ఒక మెగా జాబ్ మేళా నిర్వహించారు. 1500 మందికి పైగా అభ్యర్థులకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారని నేను ఎక్కడో చదివాను నిన్న మొన్న. అవునండి. ఏంటి మేడం సేవా రంగం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి? అంటే మీకు నేను ముందే చెప్పానండి. ముందు నుంచి కూడా నాకు సేవారంగం అంటే ఇష్టం. నాకున్నంతలో నేను చేసేదాన్ని అనేసి. ఆ నేపథ్యంతోనే నన్ను ఇందులో కూడా పిలిచారండి రాజకీయాల్లో. అంచేత నాకు మెయిన్ మనసులో ఎప్పుడు కూడా అది ఉంటుందండి. ఎవరికేం సాయం చేయగలం, ఉన్నంతలో మనం చేయగలగాలి అన్న ఇది మా కుటుంబ నేపథ్యం నుంచే వచ్చిందండి. చిన్నప్పుడు ఒక హాస్టల్‌లో పిల్లలు కలిసి చదువుతారు కదా! నేను హాస్టల్ కాకపోయినా వాళ్ళ హాస్టల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ భోజనాలు పెట్టినప్పుడు వాళ్ళకి అన్నంలో చారేస్తే పురుగులు రావడం ఇవన్నీ చూసి నాకు చాలా బాధేసేదండి. ఇలాంటివన్నీ ఏంటి కొన్ని రోజులు మా ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ పెట్టుకెళ్ళి వాళ్ళ అమ్మాయికి పెట్టి నేను తిన్న రోజులు కూడా ఉండేవి. అప్పటి నుంచి అంత చిన్నప్పటి నుంచి కూడా నాకు అనిపించేదండి నేను ఏదైనా చేస్తే తర్వాత ఇలా చేయాలని. ఆ నేపథ్యం నుంచి అక్కడి నుంచి చేసుకొచ్చాను. ఇంకా ఇప్పుడంటారా ఎంత బిజీగా ఉన్నా ఏదున్నా నా మనసులో ఫస్ట్ ప్రయారిటీ మాత్రం సేవారంగం కోసం ఉంటుందండి. అలాగే హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ కానీ కృతి ఫౌండేషన్ కానీ ఇలాంటి ఫౌండేషన్స్కి నేను గౌరవాధ్యక్షురాలుగా ఉండి వివిధ సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా వాటి కోసం నేను వెళ్తుంటానండి, చేస్తుంటాను. అందులో భాగంగానే మన చీరాల్లో ఒక 42 కంపెనీలు వాళ్ళని పిలిచి ఈ నిరుద్యోగుల కోసం అనేసి మెగా జాబ్ మేళా అని పెట్టాం. 3400 పైచిలకు వచ్చారండి నిరుద్యోగులందరూ. అందులో 1700 మంది ఉద్యోగాలు పొందగలిగారు. 3400 వస్తే 17 అంటే 50% వచ్చారండి. చాలా ఎందుకంటే అందులో ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వచ్చారండి. ఆ జాబులు కూడా మరీ అంత పెద్దది కాదు చిన్నది కాదు అనుకుంటే మినిమం 21,000 దగ్గర నుంచి శాలరీ 50,000 వరకు ఉన్న శాలరీ ద్వారా ఈ 1700 మంది వరకు వాళ్ళు లబ్ధి పొందారు, ఉద్యోగార్హత పొందారు. అది చాలా తృప్తి ఇచ్చిందండి. అంటే 1700 మంది ఉద్యోగ భద్రత పొందారు అంటే 1700 మంది కుటుంబాలకు భద్రత కల్పించాము. ఒక కుటుంబంలో ఒక 3-4 వేసుకున్నా ఒక కుటుంబంలో తల్లిదండ్రుల కొడుకుకి సంపాదన వచ్చారంటే వాళ్ళకి వచ్చి ఆనందం కానీ ఒక భరోసా కానీ అది ఎంత బాగుంటుంది అన్న మాటను తలుచుకుంటే ఈ పడ్డ కష్టం కాదు ఇదంతా అని కష్టం అనిపించదండి. అలాగే వివిధ కార్యక్రమాలు ఎంత మేము బిజీగా ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఉన్నంతలో చేసుకుంటూ వెళ్దామనేసి నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. దానికి నా కుటుంబం నా భర్త కానీ నా పిల్లలు కానీ నాకు ఎప్పుడు వాళ్ళు అండగా ఉంటారు. తప్పకుండా చాలా సపోర్ట్ అండి. నేను ఏది చేసినా మంచి కార్యక్రమాలు చేస్తుంది, సేవా కార్యక్రమాల కోసం వెళ్తుంది, నలుగురు చూస్తుంది అనేసి నా కుటుంబంలో ముందు నన్ను నమ్ముతారండి. అందుకని వాళ్ళు నాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు.